వెటర్నరీ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మూగజీవాలకు సేవ చేసే భాగ్యం రావడం అదృష్టమని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని మంత్రి అన్నారు. తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆకాంక్షలను అనుగుణంగా వెటర్నరీ విద్యార్థులు రాణించాలని చెప్పారు. రాజేంద్రనగర్లోని ప్రధాన కూడల్లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ ఏర్పాటు కావడం శుభసూచకమని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 12,76,00,000తో నూతనంగా ఏర్పాటైన న్యూ వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అదే విధంగా లైవ్ స్టాక్ రీసెర్చ్ సెంటర్స్, ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్, పౌల్ట్రీ సీడ్ మరి సెంటర్స్ కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితులు. మరి అదే విధంగా సిద్దిపేట, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం కూడా మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే మరి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తున్నాం. మరి ఈ విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్నటువంటి వరంగల్ జిల్లా మానునూరు మరి ఇక్కడనే కాలేజెస్ ఏర్పాటు చేసుకోవడం, వనపర్తిలో పెబ్బేరులో మరి ఫిషరీస్ కాలేజ్ ఏర్పాటు చేసుకోవడం, సిద్దిపేట ప్రాంతాల్లో వెటనరీ పాలిటెక్నిక్ కాలేజెస్ పెట్టుకోవడం, అదేవిధంగా లైవ్ స్టాక్ రీసెర్చ్ సెంటర్స్, ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్, పౌల్ట్రీ సీడ్ మరి సెంటర్స్ కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితులు. మరి అదేవిధంగా సిద్దిపేట, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం కూడా మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే మరి